హలో ఎవ్రీవన్. టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇంతకుముందు వీడియోలో సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకున్నాము. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో మనము గుణసంధి గురించి నేర్చుకుందాం. గుణసంధి అంటే ఏంటి? అకారంకి ఈ, ఊ, రు పరమైనప్పుడు అవి ఏ, ఓ, అర్ అనే గుణాలుగా ఏకాదేశం అవుతాయి అన్నట్టు. ఏకాదేశం అంటే ఏంటంటే రెండు అక్షరాలు కలిసి ఒకే అక్షరంగా మారడాన్ని ఏకాదేశం అంటాం. అకారం అంటే ఏంటి? అకారం అంటే ఫస్ట్ ఆ కానీ లేదంటే రెండో ఆ కానీ. ఫస్ట్ ఆ కానీ లేదంటే రెండో ఆకి ఫస్ట్ ఈ కానీ రెండో ఈ కానీ కలిసినప్పుడు అది ఏగా మారుతుంది. అట్లాగే మొదటి ఆకు కానీ రెండో ఆకు కానీ మొదటి ఊ కానీ రెండో ఊ కానీ యాడ్ అయినప్పుడు ఓగా మారుతుంది. ఫస్ట్ ఆకు కానీ రెండో ఆకు కానీ ఫస్ట్ రూ కానీ లేదా రెండో రూ కానీ యాడ్ అయినప్పుడు అర్గా మారుతుంది. ఇక్కడ అక్షరాలు కలిసిన అక్షరాలు వేరు, ఏర్పడిన అక్షరాలు వేరు. ఇక్కడ చూడండి, ఏ, ఓ, అర్ వీటిని మనము గుణాలు అని చెప్పేసి అంటాము. అందుకే ఈ సంధి పేరు గుణసంధి. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది రాజేంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ రాజా అంటే ఆ వస్తుంది, ఇక్కడ ఇంద్రుడు అంటే ఈ వస్తుంది. రెండు కలిసి రాజేంద్రుడు. జే అన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఏ అని వస్తుంది. అంటే ఇక్కడ ఆ ఈ కలిసి ఏగా మారాయి. అందుకే రాజేంద్రుడు అనేది గుణసంధిని సూచిస్తుంది. అట్లాగే పరమేశ్వర. పరమ ప్లస్ ఈశ్వర. ఇక్కడ పరమ అంటే ఆ అని వస్తుంది. మా అన్నప్పుడు చివరిలో ఆతో ఎండ్ అవుతుంది కదా. అట్లాగే ఈశ్వర అంటే ఈ. రెండు కలిసి పరమేశ్వర అంటే ఇక మే అంటే ఏంటి? ఇక్కడ ఏ అనే అక్షరంగా మారాయి. మహోన్నత. మహా ప్లస్ ఉన్నత. మహా అన్నప్పుడు రెండు ఆ వస్తుంది. అట్లాగే ఉన్నత అంటే ఊ వస్తుంది. ఆ ఊ కలిసి ఓగా అంటే మహోన్నత అన్నప్పుడు హో అన్నప్పుడు ఏంటి? ఓ వస్తుంది అక్కడ. అట్లాగే మహర్షి. మహా ప్లస్ ఋషి అంటే ఇక్కడ మహా అన్నప్పుడు ఆ వస్తుంది. అట్లాగే ఋషిలో రు రెండు కలిసి అర్ మహర్ షి మహర్షి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా కొన్నిటిని చూద్దాం. వసంతోత్సవము, గంగోదకము, దేవర్షి, ఇతరేతర, రాజశ్రీ, మహేశ్వరుడు, మహోగ్రము, మహోద్యమము. సో ఈ పదాలని ఎలా విడిసి రాయాలనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ వీడియోలో వృద్ధి సంధి గురించి చూద్దాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.